హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో పాలు, క్రీము అండ్ ఆయిల్ ఒకటేసారి మనం ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం పచ్చి కొబ్బరిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఇట్లా ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి. అడుగున పాలు అనేది వచ్చేస్తుంటాయి అన్నమాట. మనం ఒక గంటతోని ఇట్లా గట్టిగా నొక్కినట్టయితే చూసిన కదా కొబ్బరి పాలు అయితే కిందకి మొత్తం వచ్చేస్తాయి. లేదా ఒక క్లాత్లో వేసేసుకొని దాన్ని గట్టిగా పిండేసినా సరిపోతుంది. ఈ కొబ్బరిని మళ్ళీ ఇంకొకసారి కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని అట్లనే వడపోసేసుకున్నామంటే మనకు కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. చూసిన కదా ఎంత చిక్కటి కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వచ్చు. మనం కూరలు వండుకునేటప్పుడు కూరలలో వేసుకోవచ్చు. చాలా చాలా హెల్దీ అనమాట. ఇవే పాలని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఒక నైట్ అంతా క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసిన కదా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా. పైన మొత్తం అట్లా క్రీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. కోకోనట్ క్రీమ్ అయితే చూసినారు కదా. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు ఒక చాకుతోని ఇట్లా కట్స్ పెట్టినామంటే మనకి క్రీమ్ అంతా పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, అదంతా వచ్చేస్తుంది అనమాట. చూసినారు కదా, కింద మొత్తం వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ అంతా వేస్ట్ అనమాట. ఇంకా ఇది మాత్రం క్రీమ్. ఈ క్రీమ్ని మనం వేరొక గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని మళ్ళీ మనం ఒక 2-3 గంటలు బయటనే పెట్టేసేయాలన్నమాట. ఇక్కడైతే చూసిన కదా చాలా ఎక్కువ క్రీమ్ అయితే వచ్చింది. ఇప్పుడే క్రీమ్ అనేది రెడీ అయిపోదు, ఇంకా ప్రాసెస్ ఉంటుంది అనమాట. జస్ట్ ఆ వచ్చిన దాన్ని మనం ఒక 3-4 గంటలు మళ్ళీ బయటనే పెట్టేసేయాలి. ఈ గిన్నెలో ఉన్నదంతా కొంచెం వాటర్లో కలిసిపోయింది అనమాట. దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతా నేను. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ క్రీమ్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే దీని మీద మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసేయాలి. సో ఇక్కడైతే చూసినా కదా ఒక 4 గంటల తర్వాత మళ్ళీ చూస్తున్నాను నేను. పైనకి ఒక లేయర్ లాగా వచ్చేసింది క్రీమ్ అనేది. ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి అడుగుకి వచ్చేసినాయి అనమాట. సో అందుకని దీన్ని ఎట్లా సపరేట్ చేయాలి అంటే దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పెట్టినామంటే ఆ పైన లేయర్ అంతా కొంచెం గట్టిగా అయిపోతుంది ఆ క్రీమ్ అనేది. సో చూసినా కదా ఇట్లా 2-3 సార్లు చేస్తే మనకి మంచిగా ప్యూర్ క్రీమ్ అయితే వస్తుంది అనమాట. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసేస్తున్నాను. ఈ వచ్చిన క్రీమ్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వాటర్లో చూసిన కదా అక్కడక్కడ క్రీమ్ అనేది కొంచెం మిగిలింది. దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే పైన లేయర్ లాగా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో అయితే నేను చేతికి రుద్దుకొని చూస్తున్నాను ఎట్లా ఉందని. గ్రైండ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, నా స్పూన్ని ఉల్టా చేస్తే ఆ క్రీమ్ అనేది కింద పడొద్దు అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా క్రీమ్ రెడీ అయిపోయినాడు. మనం విప్పింగ్ క్రీమ్ ఎట్లా ఉంటుంది కేక్స్కి చేస్తాం కదా, అట్లా ఉంటుంది అనమాట ఇది కూడా. దీన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకుంటే ఇంకా మనకి కోకోనట్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ క్రీమ్ మనము ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, హెయిర్కి పెట్టుకోవచ్చు, చేతులకి కాళ్ళకి అంతా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా స్మూత్గా అవుతుంది. హెయిర్ అయితే మంచి షైనింగ్ వస్తుంది అనమాట. ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ చేసుకోవడం చూద్దాం. ఇక్కడ కొబ్బరి పాలు ఇంకా కొన్ని మిగిలినవి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇట్లా క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ని మనము ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా కడాయిలోకి ఇట్లా గట్టిగా ఉన్న గిన్నెలలో వేసుకోవాలన్నమాట, స్టీల్ దాంట్లో వేయకుండా. ఎందుకంటే తొందరగా క్రీమ్ అనేది సైడ్స్కి అత్తుకొని మాడిపోకుండా చూసుకోవాలి. సో ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి కొంచెం కొంచెం కలుపుతూ నేను దాన్ని మంచిగా ఉడికిస్తున్నాను. ఆ క్రీమ్ అంతా కొంచెం మెల్ట్ అయిపోవాలి, ఆయిల్ అంతా పైకి రేయాలన్నమాట. సో చూస్తున్నాను కదా మనకి వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. మొత్తం క్రీము అదంతా పోతుంది. కొంచెం ఒక 10-15 నిమిషాలు ఓపికగా కలుపుతూ ఉండాలి. ఇంకా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత రెడీ అయిపోయింది చూస్తున్నాను కదా, కొంచెము ఆ క్రీమ్ అంతా నల్లగా అయిపోతుంది అనమాట. నెయ్యి తయారు చేసుకున్నప్పుడు ఎట్లయితే దీన్ని మనం వేసేసుకోవాలి. టిష్యూ పేపర్ని ఒక జాలి గంటలోకి వేసేసుకొని దానిపైన ఆయిల్ వేసేసుకున్నామంటే కొబ్బరి నూనె మంచి క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా వేసేసుకోండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరైనా వేసుకోవచ్చు. కొబ్బరి చిప్పలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో స్వీట్స్ అట్లాంటి కూరలలో వేసుకోవడం కాకుండా కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు, కోకోనట్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు, కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు. సో మీరు వచ్చి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.